మానవ జ్ఞానం మధ్య వ్యత్యాసం. అనంతుడైన దేవుడిని పరిమితుడైన మానవుడు తెలుసుకొనలేడు. దేవునికి మనిషికి ఉన్న అనంతమైన అగాధాన్ని మనం దాటలేం. దేవుడే దాటి రావాలి. అప్పుడు దేవుని జ్ఞానం మనం పొందుకుంటాం. సత్య జ్ఞానాన్ని తపస్సు చేయడం వలనో, నమాజ్ చేసుకోవడం వలనో, చర్చికి వెళ్ళడం వలనో లేదా గుడికి వెళ్ళడం వలనో రాదు. మనము దేవుడిని తెలుసుకోలేము. దేవుడిని తెలుసుకోవాలి అంటే దైవ జ్ఞానం కావాలి. అలాగే మనల్ని మనము తెలుసుకోవాలన్నా, ఇతరులను తెలుసుకోవాలన్నా దేవుని జ్ఞానం అవసరం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో దేవుని జ్ఞానం గురించి చూద్దామా? పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికిరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అయ్యున్నది. ఆమేన్.